మీ అందరికీ కూడా క్రీస్తు జయంతి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం కూడా ఈ 24 సాయంత్రం నుంచి 25 వరకు, వాస్తవంగా జనవరి 6 వరకు కూడా ఈ క్రీస్తు జయంతి ఉత్సవాలు, పండుగలు చేసుకోవటం అనేటువంటిది క్రైస్తవుల యొక్క సాంప్రదాయం. ఒక అలవాటే కాకుండా సాంప్రదాయంతో వస్తున్నటువంటి ప్రార్థన, ఆరాధనలు. ఇది కేవలం క్రైస్తవ ధర్మానికి చెందినది మాత్రమే కాదు, కానీ లోకమంతటికి, సర్వ శరీరులకు సంబంధించినటువంటి ఒక గొప్ప దైవ కార్యం. దేవుని ఎవరు ఎన్నడూ చూడలేదని బైబిల్ చెబుతూ ఉంటుంది. కానీ క్రీస్తు ప్రభువు మానవుడిగా జన్మించడం మూలంగా దేవుడు ఎవరు, ఏమిటి అనేటువంటిది ప్రజలు తెలుసుకోగలిగారు. అంతకుముందు దేవుడు అంటే గొప్ప భయంకరమైనటువంటి స్వరూపము, రూపము కలిగిన వాడని, ప్రజలను కోపగించుకుంటాడని, ప్రజల మీద ఒకలాంటి శాపాన్నిస్తాడని, శిక్షిస్తాడని అటువంటిది. కానీ దాని నుండి దేవుడు న్యాయవంతుడు, ప్రేమమయుడు, దయాపూరితుడు. ఆయన మనిషి పాపాలను వెనక్కి నెట్టివేసి మంచినే చూస్తాడు గాని చెడును చూడడు అనేటువంటి గొప్ప తాత్విక వేదాన్ని క్రీస్తు ప్రభు ఈ లోకానికి తీసుకొచ్చాడు. అందుకే నీ వలె నీ పొరుగువాన్ని క్షమించమని ప్రార్థించాడు. ఈ చెంప మీద కొడితే ఆ చెంప చూపించమని చెప్పడమే కాకుండా, తనను సిలువ వేసినటువంటి వారిని, తండ్రి వీరేం చేస్తున్నారో వీరికే తెలియదు కాబట్టి క్షమించమని చెప్పాడు. మనిషికి క్షమాపణ ఇవ్వటం క్రీస్తు ద్వారా అలవాటైంది. మనిషిని ప్రేమించడం మనిషిగా క్రీస్తు ద్వారా అలవాటైంది. దానికంటే ఇంకా మరొక ముఖ్యం, క్రీస్తు లోకానికి వచ్చే వరకు కూడా ఏ మతానికి చెందిన దేవుణ్ణి, భగవంతుని తండ్రి అని పిలవడానికి సాహసించలేదు. ఒక విధంగా చూసేవాళ్ళు. కానీ క్రీస్తు ఏమని చెప్పాడంటే, పరలోకమందున్న తండ్రి. ప్రతి మనిషికి దేవుడు తండ్రి అవుతున్నాడు. ఆ తండ్రి సారూప్యము మన హృదయాలలో, మానవ హృదయంలో ముద్రించుకోవాలి. ఆ సారూప్యమే క్రీస్తు. అది ఆయన జననం ద్వారా మనకు లభించింది. క్రీస్తు జన్మ, జననము మనందరికీ సంతోషము, క్షమాపణ, ఆ విధంగానే శ్రేయస్సు, శాంతి, మరి ముఖ్యంగా ఒకరినొకరు అర్థం చేసుకునేటువంటి భాగ్యాన్ని ఇస్తుంది. లాటిన్లో ఒక సామెత ఉంది, మనిషి మరొక మనిషికి ఒక తోడేలు లాంటివాడు, కానీ మనిషి మనిషికి ఒక గొర్రెపిల్ల లాంటి వాళ్ళు అవ్వాలి. ఆ దీవెన ప్రభు అందరికీ, మతపరమైనటువంటి ఆంక్షలు లేకుండా అందరికీ ఇవ్వాలని ఆ ప్రభుని ప్రార్థిస్తూ మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్.
పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక.